హాయ్. నేను రైతుల గురించి ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి. ఎక్కువ ఏం చెప్పకుండా, సొది చెప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. రైతు అనేవాడు తెలుసు కదా మీ అందరికీ, ఎంత కష్టపడితే మనకి తినడానికి వస్తుందో. అలాంటి రైతు గురించి ఆలోచించేస్తే ఎంత పాపం అనిపిస్తుంది అంటే అంత పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు టమాటాలు కొనుక్కోసానికి వెళ్ళినప్పుడు టమాటాలు కిలో 50 రూపాయలకి 6 కిలోలు, అంటే మార్కెట్లో అమ్మే ధర 50 రూపాయలకి 6 కిలోలు అమ్ముతుంటే, మన ఏది మార్కెట్ రైతు కాదు అమ్మేది, మార్కెట్ రేటు 50 రూపాయలకి 6 కిలోలు అమ్ముతుంటే, అంటే అట్లీస్ట్ 10 రూపాయలు కూడా కిలో పడట్లేదు. అలాంటిది రైతు మార్కెట్కి ఎంత అమ్ముతుండు, మార్కెట్కి మళ్ళీ ఇంటికా నుంచి తెంపడానికి కూలోళ్ళకి ఎంత అయినాయి, మందులు కొట్టడానికి ఖర్చు ఎంత అయింది, తెంపిన కూలోళ్ళకి ఎంత అయింది, తెంపిన కా నుంచి ఇంట్లో లోడింగ్ చేసుకోవడానికి ఖర్చు ఎంత, ఆ లోడింగ్ నుంచి ట్రావెలింగ్ చేయడానికి ఒక మినిమం ఒక 100-200 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసి మార్కెట్కి తీసుకురావాలి. ఆ ట్రావెలింగ్ ఖర్చులు ఎంత, ఆ లోడ్ ఖర్చు ఎంత, లోడ్ దించడానికి ఖర్చు ఎంత, మార్కెట్లో అమ్మే వాల్యూ ఎంత, ఇదంతా చూసుకుంటే రైతుకు అనేది ఒక రూపాయి మిగలదండి. కాబట్టి రైతు కోసం కొంచెం ఆలోచించి, రైతు కోసం ఏదైనా మంచి ప్రయోజనం వచ్చేలా హెల్ప్ చేయమని గవర్నమెంట్ కోరుతున్నా. మంచి వీడియో పంపిస్తున్నా, చూడండి. నైట్ పూట కళ్ళద్దాలు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. నైట్ పూట చూడండి మీరు ఎలా ఉంటుందో, బైక్ డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో చూడండి. నైట్ పూట ఉంటారా పోతారా చూద్దాం మీరే. ఇక్కడ బ్రోకర్లు ఉంటారు, ఐటెం పాపలు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. చీకట్లో అయితే ఏం కనిపిస్తలేదు, ఎటు పోవాలో అర్థమవుతలేదు నాకైతే. ఇది మీరు 5 గంటలకు 6 గంటలకు అనుకుంటున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్లీ మధ్య 11 గంటల టైంలో ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏకంగా చూడండి, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ కూడా హైదరాబాద్లో ఈ టైంలో కూడా 11 గంటలకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. బండ్లు ఎలా పోతున్నాయో చూడండి, బండ్లు ఎలా అమ్ముతారో చూడండి. ఇంకో టమాటాలు 100 రూపాయలకి 8 కిలోలు, 100 రూపాయలకి 7 కిలోలు. వాళ్ళకి రైతులకు ఎలా దొరుకుతాయో పాపం, వాళ్ళకి ఎంత కష్టమో. 10 రూపాయల కిలో లెక్క అమ్ముతారు, 10 రూపాయలకి అంతకన్నా తక్కువ అమ్ముతారు. వాళ్ళకి ఎంత వస్తాయో మీరే అర్థం చేసుకోండి. రైతులు చాలా ఎంత కష్టపడ్డా కానీ రైతులకు ఫలితం ఏం దొరకదు. మార్కెట్లో పోసుకొని అమ్మే వాళ్ళకి ఒక్క రోజుకే 10కి 10 లాభం, 10 రూపాయలకి 20 రూపాయలు అమ్ముకున్నా లాభమే వాళ్ళకి. కాబట్టి రైతులు ఎప్పుడూ అన్యాయపోతూనే ఉంటారు. రైతుల గురించి ఆలోచించాలి అప్పుడప్పుడు మనము. చూడండి, జెండా లైట్లు పెట్టిరు మన గవర్నమెంట్. చీకట్లో వెలుతురు, పచ్చడి వెలుతురు కోసం, మంచిని వెలుతురు కోసం జెండా లైట్లు పెట్టిరు. మీరు కూడా నైట్ టైంలో ఇలా జర్నీ చేసిరా? ఇలా ఎప్పుడైనా 11 గంటలకి ఎంతమంది జనాలు పోతారు? ఆశ్చర్యపోవాల్సిన విషయం. హైదరాబాద్ అంటే ఎప్పుడు 24 గంటలు ఇట్లా పోతూనే ఉంటారు. 12 గంటల తర్వాత కూడా ఇట్లా పోతూనే ఉంటారు. మళ్ళీ మార్నింగ్ 5 తర్వాత ఇట్లా ఉంటారు జనాలు. చూసారు కదా ఎంత ఉన్నారో జనాలు. కాబట్టి నైట్ టైంలో చాలా జాగ్రత్త, చిన్నగా పోనీయాలా. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నడుస్తుంది ఇప్పుడు. పోలీసులతో జాగ్రత్తగా ఉండాలా. మనము ఎంత తాగి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా తప్పించుకోవాలి, తప్పించుకునే టాలెంట్ ఉండాలి, అయితేనే వెళ్ళాలి. కానీ లేకపోతే బయటికి అయితే వెళ్ళదు. చూడండి మీరు ఎట్లా ఉందో లొకేషన్. హైదరాబాద్ అంతా లైటింగ్ సిస్టమ్ ఏం కనిపిస్తలేదు నాకైతే. పక్కనుండే ఇంటి చల్లగున్నది.
నాకు ఇది ఒకటి నచ్చని విషయం ఏంటంటే పోలీసులు గీత గీస్తారు తెల్లారేసరికి మళ్ళీ గీతలో లోపల ఉన్న ఫోటో తీసుకొని పోతారు. చూడండి వీళ్ళకి కొంచెం ఆపోజిట్ రూట్లో వస్తారు కదా పాపం వీళ్ళకి. అట్లా షేడ్ వెళ్తే మినిమం ఒక 2 కిలోమీటర్స్ ఎలా ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది ఏముండదు, 2 కిలోమీటర్స్ వెళ్ళాలంటుంది. కాబట్టి ఈ రూట్లో వస్తారు. 2 కిలోమీటర్స్ వెళ్ళకంటే కొంచెం ఈ షార్ట్ కట్లో వెళ్దామని బెటర్ కదా ఆప్షన్, అది బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్లో అందమైన పాపలు కావాలంటే ఈ ఏరియాకి వస్తే చాలు. ఎంత అందగత్తారంటే ఇక చూడండి ఎంత మంచి డ్రెస్సులు వేసుకొని పోతారో. అందమైన పాపలు కావాలంటే ఈ ఏరియాకి వచ్చి ఏ పాపనంటే ఆ పాపని తీసుకొని పోవచ్చు. అందమైన పాపలంటే ప్రపంచానికి హైదరాబాద్ ప్రకృతి. ఆ ప్రకృతిలో హైదరాబాద్లో ఈ ఏరియా ఇంకా ప్రకృతి. న్యాచురాలిటీ ఇందులో ఉన్న న్యాచురమైన అందాలంటే ఇక్కడే ఉంటాయి. పాపం కుక్కలకి ఫుడ్ ఎవరు పెట్టట్లేరు, కుక్కర్కి ఫుడ్ పెట్టాలని నా ఉద్దేశము. కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసి పలువురికి పంపండి. కుక్కలకి ఫుడ్ పెడతారు రేపటికి. అంకులు ఒకటేసారి సడన్గా తీసుకున్నాడు నేను పోతానికి. కొంతమంది డ్రైవింగ్ ఇష్టమైన కూడా చేస్తారు. అంకులు సడన్గా తిప్పి నా సంగనాకి పోయేటట్టు చేస్తారు. మొదలే నాకు కళ్ళు కనిపిస్తలేవు, గుడ్డోళ్ళు ఎక్కడ ఉన్నా కళ్ళు కనిపిస్తలేవు. ఇలాంటి వాడికి సడన్గా తిప్పితే నా పరిస్థితి ఏంది, గుద్దాల్సిందే. గుద్ది హాస్పిటల్ పని కావాల్సింది. అర్థం చేసుకోరు జనాలు. చూడు ఎంత చీకటి ఉందో, చీకటి ఉన్నా కానీ ఎట్లా ఉత్తురో చూడు. అస్సలే ఊరుకోరు, అస్సలే జనాలు అంటే జనాలే.